యేసయ్యకు కొన్ని నామాలు ఉన్నాయి. మన యొక్క ఆ యొక్క వాక్య భాగాల్లో అప్పుడప్పుడు మన యొక్క ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరొకసారి వాటిని చూసి మనం ముందుకు వెళ్దాం. యేసు ప్రభు వారి యొక్క నామాల్లో మొదటి మన అందరూ పిలిచిదే యేసయ్య. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. యేసు, జీసస్ అనే పదానికి హీబ్రూలో అర్థం ఏంటి అంటే జోషువా అని అర్థం. జోషువా అన్న యేసయ్య అన్న ఒకటే, జీసస్ అన్న జోషువా అన్న ఒకటే. సేవియర్, రక్షకుడు అని అర్థం. రక్షించడానికి వచ్చాడు. అనేక మంది పాపంలో చిక్కుబడి ఉన్న వారిని రక్షించడానికి, లేకపోతే దిగువ స్థితిలో ఉన్న వారిని ఉన్నతమైన స్థితిలో తీసుకుని రావడానికి అతనికి యేసు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి గాబ్రియల్ దేవదూత మరియతో వచ్చి మాట్లాడుతున్న ఆ యొక్క సందర్భాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా యేసు అనే ఆ యొక్క మాట 612 సార్లు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో రాయబడినట్టుగా మనం చూడగలం. సో యేసు అనే ఆ యొక్క పదము మానవత్వానికి గుర్తుగా ఉంది. తర్వాత క్రీస్తు అనే ఆ పదము దైవత్వానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూడగలము. కనుక యేసు, చాలామంది యేసు అని పిలవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే యేసు వడ్లవాని కుమారుడు కదా. మనం అనుకుంటున్నాము, మనం ఒకసారి అనుకుంటాం, ఒక వ్యక్తి సరిగ్గా లేడనుకోండి, ఆ వ్యక్తి మంచి పేరు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ పేరు మనం పెట్టుకోకూడదని అనుకుంటాం. ఆ వ్యక్తి ఆ నామానికి సరిపోయేట్టుగా జీవించట్లేదు, అలాగని ఆ పేరును ఉపయోగించకూడదు అనేది ఏమీ లేదు. దేవుడు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఆ పేరులోకి మనం వెళ్ళాలి. ఆ పేరు బట్టి ఆయన యొక్క అసైన్మెంట్ మనం పూర్తి చేసేవారుగా ఉండాలి. కనుక యేసు అనగా రక్షకుడు. రెండవది క్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. సో ఈ క్రీస్తు అనే పదము దేనికి గుర్తు అంటే అభిషక్తుడు అనడానికి గుర్తు. క్రీస్తు, యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఆయనకి 2 పేర్లు అని అనుకుంటారు, కాదండి. జీసస్కి పక్కన ఉన్న క్రైస్ట్ ఏంటి అంటే ఈయన అభిషక్తుడు, అతనికి టైటిల్ ఇవ్వబడింది. హల్లెలూయా. ఈయన అభిషక్తుడు, కుమారత్వం ఇవ్వబడింది. సన్షిప్ వాస్ గివెన్ టు హిమ్. ఆయన కుమారత్వం ఇవ్వబడింది, కానీ ఆయన దేవుడే. హల్లెలూయా. ఏమండి, మన కుమారుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు, తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాడు అని మనం అంటున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఓహో ఆయన తండ్రి యెహోవా, అయితే మరి వాళ్ళ అమ్మగారు ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు అంటే ఈ లోకి సంబంధించిన మరియే కదా, మరియా అని అంటున్నారు కదా. అంటే యెహోవా తర్వాత మరియా ఏమన్నా భార్య భర్తలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాదు, కేవలము కుమారత్వం అతనికి ఇవ్వబడింది. కుమారుడిగా, ఒక సేవకుడిగా, రిక్తునిగా ఈ లోకానికి పంపబడ్డాడు. కానీ ఆయన యొక్క స్థితి ఏంటంటే ఆయన సర్వశక్తుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన నిత్యమైన దేవుడు, బలమైన దేవుడు. ఏమండి, మనము యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే బయట ఎవరికి నొప్పి లేదు, నొప్పి ఉండదు, ఎవరు ఏమనరు నిన్ను. కానీ ఎక్కడ నొప్పి అంటే యేసయ్య ఒక్కడే నిత్యమైన దేవుడు అంటేనే నొప్పి బయట. మరి వాక్యంలో ఉన్నది మనం చెప్పాలి కదా. బయట ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అనుకున్నా యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు యేసుని మనం ఎలాగ పోర్ట్రే చేస్తున్నామో, యేసుని ఎలా చూపిస్తున్నామో అనేది కూడా యేసయ్య చూస్తారు. హల్లెలూయా. బహుశా నా యొక్క స్నేహితులు తిట్టుకుంటారేమో, నా బంధువులందరూ యేసు ప్రభువులోకి మారలేదు కదా, యేసు ప్రభువుని అంగీకరించలేదు కదా, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, బహుశా మాకు బంధానికి ఎక్కడన్నా లోటు వస్తుందేమో అని అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం మన దేవుళ్ళలో ఒక దేవుడు అన్నట్టుగా అతన్ని చేయొద్దు. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. దేవతలు అనబడేవారు అందరూ, దేవుళ్ళు అనబడేవారు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరు ముందన్నా అదే చెప్పాలి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రైజ్ ది లార్డ్ మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. బయటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నేను నమ్ముకున్నాను అని మీరు చెప్పగలరా? చెప్పాలి. యేసయ్య అనే నామాన్ని పిలవడానికి భయపడకూడదు. ఒకవేళ యేసయ్యని మనం ఈ లోకంలో ఒప్పుకోకపోతే, ఆయన నామాన్ని ఈ లోకంలో ఒప్పుకోకపోతే, ప్రభువు అక్కడ మనం అక్కడ నుంచి ఉన్నప్పుడు మనల్ని ఒప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడంట తండ్రి దగ్గర.
కనుక ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి ఏమాత్రము సిగ్గుపడకూడదు. యేసు మొదటిది ఎవరండి? రక్షకుడు. రెండోది క్రీస్తు అనగా అభిషక్తుడు. తర్వాత ఈ క్రీస్తుకి ఒక 3 అఫీషియల్ ఆఫీసెస్ అతనికి ఉన్నాయండి. ఒక 3 కర్తవ్యాలు క్రీస్తుకు ఉన్నాయి. మొదటి కర్తవ్యము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. యేసు ప్రభువుకున్న మొదటి ఆఫీస్, అఫీషియల్ పొజిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రొఫెట్. ఆయన ప్రవక్త. చాలా మంది యూదులు లేక తర్వాత ఇంకా రకరకాలైన వారు నమ్మే విధానం ఏంటి అంటే ఆయన ప్రవక్తని మాత్రమే నమ్ముతారు. ఏమండి? ఆయన ప్రవక్త, అదే సమయంలో ఆయన దేవాది దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు అంటే ఎలోహీం దేవుడు. హల్లెలూయా. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. తర్వాత రెండో ఆఫీస్ ఆయనకి ఏముంది అంటే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. తర్వాత లోకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. మొదటిది ఆయన ప్రవక్త, అది మన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22. రెండోది ఆయనకున్న ఆఫీస్ ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఆయన పాస్టర్ గారు. హల్లెలూయా. పాస్టర్లందరికీ అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన పాస్టర్ గారు ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, బహుశా మీ యొక్క ప్రాముఖ్యమైన పాస్టర్ గారు పోప్ అనుకుంటా కదా అని అంటారు. కాదండి, పోప్ కాదు. మా పాస్టర్ గారు పోప్ కాదు. మా ప్రధాన పాస్టర్ గారు పోప్ కాదు. మా ప్రధాన యాజకుడు, మా ప్రధాన కాపరి యేసయ్య. మన ప్రధాన కాపరి యేసయ్య. మూడోదిగా చివరిగా ఆ మాట ఏంటి అంటే ఆయన ఏలడానికి వచ్చిన రాజు. హల్లెలూయా. ఆయన దగ్గర కత్తి లేదు, ఆయన దగ్గర మరి ఆ యొక్క శిరస్త్రాణం లేదు, ఆయన దగ్గర దట్టి ఏమీ లేదు. పేతురు ఆ యొక్క కత్తిని పట్టుకొని ఉన్నాడు, ఆ కత్తిని పాడేమని చెప్పాడు దేవుడు. ఆయన యొక్క రాజ్యానికి కత్తికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన రాజ్యం అంతా కూడా ఆయన కత్తి ఏంటి అంటే ఆయన నోటి మాటే ఆయన కత్తి. హల్లెలూయా. కనుక క్రీస్తుకి ఆ 3 ఆఫీసులు కలిగి ఉన్నాడండి. ఒకటి ప్రవక్త, రెండోది యాజకుడు, మూడోది రాజు. హల్లెలూయా. సో నువ్వు ప్రవక్తగా ఆయన గుర్తించవచ్చు, యాజకుడిగా ఆయన గుర్తించవచ్చు, రాజుగా ఆయన గుర్తించవచ్చు. దేవుడి మాటలు దీవించును గాక.